హలో ఫ్రెండ్స్, ఈరోజు మనకి వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే ఇదే. కంపేర్ లాస్ట్ 3 క్యారెక్టర్స్ అనేసి ఇచ్చారు. ఇన్పుట్లో 2 లైన్ స్ట్రింగ్ ఇన్పుట్స్ కావాలా, అంటే 2 సార్లు ఇన్పుట్ తీసుకోవాలా, అది స్ట్రింగ్గా తీసుకోవాలా అని ఇచ్చారు. ఓకేనా, దానికోసం ఒక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చారు. యాపిల్ పింపుల్ అని ఇచ్చారు. లాస్ట్ 3 డిజిట్స్ మ్యాచ్ అయిందంటే ట్రూ అని రావాలా. పిఎల్ఈ మ్యాచ్ అయింది, ట్రూ వచ్చింది. ఏఎల్ఏ ఉంది, ఎస్ లేదు. దీని యొక్క అవుట్పుట్ వచ్చి ఫాల్స్ రావాలి, ఫాల్స్ వచ్చింది. ఓకేనా, దానికోసం నేను కోడ్ ఎలా రాసానంటే 2 ఇన్పుట్స్ తీసుకున్నా, ఒకదాన్ని వర్డ్ 1లో ఒకదాన్ని వర్డ్ 2లో స్టోర్ చేసుకున్నా. అండ్ దెన్ ఈ రెండింటికి లెంత్ ఫైండ్ అవుట్ చేసిన. లెన్ ఆఫ్ వర్డ్ 1, లెన్ ఆఫ్ వర్డ్ 2. ఓకేనా, వాళ్ళు ఏదైతే వర్డ్ ఇచ్చినారో ఆ 2 వర్డ్స్కి లెంత్ ఫైండ్ అవుట్ చేసుకున్నా. అండ్ దెన్ ఈ రెండింటికి ఇండెక్సింగ్ చేసుకున్నా. ఇండెక్స్ 1 ఇండెక్స్ 2 అనేసి పెట్టేసి వర్డ్ 1లో లెంత్ 1 ఇక్కడ ఉంది కదా, వర్డ్ యొక్క లెంత్ 1 నుంచి -3 అంటే వెనకాల నుంచి బ్యాక్ వస్తుంది. 3 డిజిట్స్ మైనస్ చేసి అక్కడి నుంచి కంటిన్యూ చేయమన్నా. ఈస్ 2 అని పెట్టినామంటే అక్కడి నుంచి లాస్ట్ వరకు టోటల్ లెంత్లో 3 స్టెప్స్ బ్యాక్ వచ్చి అక్కడి నుంచి లాస్ట్ వరకు. దీని యొక్క మీనింగ్ ఇప్పుడు టోటల్ ఎన్ని లెటర్స్ అన్నా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 6 లెటర్స్ ఉందనుకోండి, టోటల్ లెటర్స్లో -3 చేయాలా. -3 చేసి అక్కడి నుంచి ఫ్రంట్కి రావాలా. ఇప్పుడు 1 2 3 ఇక్కడికి వచ్చేస్తుంది, పీ దగ్గరికి వచ్చేస్తుంది. అండ్ దెన్ ఇక్కడి నుంచి కౌంట్ చేసుకుంటుంది 1 2 3. ఓకేనా, అక్కడ ఎన్నన్నా ఉన్నాయి. లాస్ట్ నుంచి 3 బ్యాక్ స్టెప్ వేసి అక్కడి నుంచి ఎంత ఉందో అట్లా కౌంట్ చేసుకోవాలా. అలా కాన్సెప్ట్. వర్డ్ 1 లెంత్ 1 ఎంత, లెంత్ 1 అనేది ఈ వర్డ్ యొక్క లెంత్ ఎంత ఉందో అది కౌంట్ చేసి ఉంటుంది. ఇప్పుడు 6 లెటర్స్ ఉందంటే 6 లెటర్స్, దాంట్లో -3 6 వచ్చేసి బ్యాక్ 3 స్టెప్స్ పోతుంది. ఇక్కడ ఈస్ 2 పెట్టాం, చూసినారా, కోలన్ పెట్టాం. అక్కడి నుంచి ఎండ్ వరకు. వర్డ్ 2లో లెంత్ 2, వర్డ్ 2లో ఉండేది టోటల్ లెంత్ కౌంట్ చేసుకుంటుంది. -3 బ్యాక్ వెళ్తుంది. అక్కడి నుంచి మొత్తం, ఎందుకంటే ఈ పక్క మనం ఎంత స్లైసింగ్ అని చెప్పలేదు, ఎంటీగా వదిలినాం కాబట్టి టోటల్. రిజల్ట్ ఏమవుతుందంటే ఇండెక్స్ 1 = ఇండెక్స్ 2. ఓకేనా, ఇండెక్స్ 1 ఇండెక్స్ 2 సేమ్ అయిందంటే రిజల్ట్ నాకు ట్రూ అని ప్రింట్ అవ్వాలా అని చెప్పాం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అయితే అర్థమైంటుంది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.